మాట్లాడతారా? మండల పార్టీ మాట్లాడదు స్టార్ట్ చేయండి. గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి. ప్రవీణ్ గారు, మిత్రులందరూ కూడా పేరు పైన నమస్కారం. ఈరోజు కవితను అరెస్టు చేయడం జరిగింది. మరి వాస్తవంగా రాజకీయాలు అనేవి పోటీతత్వంతో పనిచేసుకోవాలి తప్ప ఎంతసేపు అరెస్టులు చేయాలనే కుట్రలు కుతంత్రం చేయడం అది సరైన పద్ధతి కాదు. మరి ఆ కేసును చాలా రోజుల నుంచి కూడా అంటూ వచ్చిండ్రు. మరి మొన్నటి ఎన్నికలప్పుడు కూడా చేసుంటే బాగుండేది. ప్రజలు మరి ఏ రకంగా తీర్పిచ్చేది అనేది కూడా మనం చూస్తుండే వాళ్ళం. మరి అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గర సానుభూతి దొరుకుతుంది. మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వమే అధికారంలో ఉంటుందనేది వారు బాగా గమనించి ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని మరి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు కనీసం సుప్రీంకోర్టు మరి ఆదేశాలను కూడా పాటించకుండా మరి ఈరోజు అనవసరంగా అరెస్ట్ చేయడం అది భావ్యం కాదు. దాన్ని మేమందరం కూడా జిల్లా పార్టీ కార్యకర్తలం నాయకులం అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా రివెంజ్ తీసుకోవాలని అనుకుంటే పోటీతత్వంతో మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మరి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఎవరు కూడా సహించరు, ఒప్పుకోరు. అందులో బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ప్రజల ఆదరణ ఇప్పుడు కూడా కొదవ ఉండదు. మరి మీరు ఏదో అనుకొని చేస్తే రేపు అందరం కూడా ప్రజలందరూ కూడా మీకు సరైన గుణపాఠం తీర్పు కూడా చెప్పడానికి ముందుంటారని తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి సోదరులు 25 కోట్ల రూపాయలను జనగామ పట్టణానికి తీసుకొచ్చినాం అనేది బ్రహ్మాండంగా చెప్పుకున్నారు. పర్వాలేదు, చాలా సంతోషం. ఎవరు తెచ్చినా ఏది తెచ్చినా కూడా పట్టణాభివృద్ధికి ఉంటుంది. వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఆ నిధులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందే వచ్చినటువంటి నిధులు. సరే, వాటిని ఈరోజు మీరు మలుచుకొని మేమే తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. పర్వాలేదు, తీసుకురాని, కానీ అందరికీ సమానత్వంగా ఉంచి వార్డులను అభివృద్ధి చేస్తే మేము కూడా మీ అందరికీ కూడా ఎల్లవేళలా కృతజ్ఞతలు ఉంటామని తెలియజేసుకుంటూ మీ దగ్గర మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, మాజీ మార్కెట్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి, టౌన్ ప్రెసిడెంట్ గారికి, ఈరోజు ఉద్యమాల నుంచి పుట్టిన మన తెలంగాణ సాధించుకున్నదే మనం ఉద్యమంతో. మనము ఏ విధంగా భయపడే అవసరం లేదు. మన అధినాయకుడు మన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా ఆయనతోనే మద్దతుగా ఉండి కవిత గారికి జరిగిన అన్యాయానికి సుప్రీంకోర్టుకు కూడా ఎదురొడ్డి వాళ్ళు సిబిఐ వాళ్ళు తీసుకుపోయిందంటే ఇది బీజేపీ రాజకీయమే. ఇక్కడ బీజేపీ అనేది తెలంగాణలో లేదు. దాన్ని మీరు అనుకుంటున్నారు మాకు మొత్తం తెలంగాణ చేతికొస్తుందని మీరు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఆ కుట్ర రాజకీయాలు ఇక్కడ నడవవు. ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేసి మేము ప్రతి ఒక్క విషయంలో మేము కౌంటర్గా ఇచ్చి మేము అత్యధిక స్థానాలతోని ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. మేము అతి తక్కువ మెజార్టీతోనే మేము ఒక 5-6 సీట్లు కోల్పోయినంత మాత్రాన మేమేం ధైర్యం చచ్చిపోయి ఏం లేము. బీఆర్ఎస్ నాయకులు అందరూ పటిష్టంగా ఉన్నారు. కొందరు స్వార్థపరులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు వెళ్తే మాకేం సంబంధం లేదు. మంచి నిజాయితీ నీతి ఉన్న నాయకులందరూ మాతోనే ఉన్నారు. మరి అదేవిధంగా జనగామలో 25 కోట్ల నిధులు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు మేమే తెచ్చినామని. అందులో మాకు వివాదం ఏం లేదు. అందరం ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి అందరినీ సమదృష్టితో చూసి మన పట్టణానికి అనుగుణంగా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే అత్యవసరమో అవన్నీ పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కోరుకుంటున్నాం.
మాకు ఎలాంటి వివాదం కూడా లేదు. అభివృద్ధిలో భాగంగా మేము కూడా సహకరిస్తాము. మన జనగామ ప్రజలకు, మన జిల్లా ప్రజలకు కావాల్సింది సౌకర్యాలు, అభివృద్ధి, వార్డులలో చేసేటి కార్యక్రమాలు. కాబట్టి మేము ఈరోజు ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. ఒకర జమునక్క గారికి, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ మరియు మార్కెట్ చైర్మన్ రమణ గారికి, వైస్ చైర్మన్ రాంప్రసాద్ గారికి మరియు సీనియర్ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. కవిత విషయంలో మా మహిళా ప్రజాపతిని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా గమనిస్తున్నారు. మొన్న ఒక కాంగ్రెస్ నాయకుడు నాకు ఒక మీటింగ్లో కలిసి, అలా 30,000 ఉద్యోగాలు ఎప్పుడు వేసిరన్నా, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు పరీక్షలు రాసిరు, ఏందన్న అడిగిండు. ఏమన్నా పరీక్షలు అయితే ఎప్పుడు రాయలేదు, మరి వీళ్ళైతే ఉద్యోగాలు ఎట్టించి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఇచ్చిన ఉద్యోగాలకు మేము పేరు పెట్టుకొని కాయిదాలు ఇస్తున్నాము, మేము ఉద్యోగాలు వేయలేదు అని చెప్పి అందులో ఉన్న ఒక మిత్రులు చెప్తున్నాం. ఎందుకంటే ఇదే విధంగా మొన్న ఎలక్షన్ల ముందు పల్లా రాజశేఖర గారు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో TUFIDC కింద 824 జీవో ప్రకారంగా జనగామకు 25 కోట్లు, చేర్యాల మున్సిపాలిటీకి 10 కోట్లు అని చెప్పి ప్రతిపాదన పెట్టడం జరిగింది. ప్రతిపాదన లెటర్, జీవో ఆర్డర్ కాపీ కూడా మీ ప్రెస్ మిత్రులందరూ కూడా అందజేయడం జరుగుతుంది. నిన్న మాట్లాడుతున్న జనగామలో ఉన్న కాంగ్రెస్ నాయకులు నిజంగా కూడా మాకు చాలా బాధ అనిపించింది. అలా మాట్లాడిన వాళ్ళు కూడా అంతో ఇంతో సబ్జెక్ట్ ఉండి వాళ్ళు రిలీజ్ చేయాలి. ఇప్పుడు మేము మా పల్లరాజశేఖర గారి పీరియడ్లో ఇప్పుడు వాళ్ళు తెచ్చిన కాపీ చూడండి, ఈ కాపీ చూడండి. దాని 824 జీవో ప్రకారమే జనగామ పట్టణానికి 25 కోట్లు, చేర్యాల మున్సిపాలిటీకి 10 కోట్లు కేటాయించింది. ఏవైతే అప్పుడు వర్కులు ప్రతిపాదనలు పెట్టినమే దాదాపు అవే వర్కులు బతుకమ్మకుంట కానీ, వైకుంఠ ధామాలు కానీ, CC రోడ్లు కానీ, అవి ఏవైతే వర్కులు పెట్టినామో అవే పెట్టుకొని సొమ్మొక్కడిది సోకొక్కటి. ఓకే, మీరు తెచ్చింది సంతోషం. ఎవరైతే కష్టపడ్డారో ఏ జీవో ప్రకారం వచ్చినా ప్రజలకు తెలియాలి. ఈరోజు నిన్న పల్లరాజశేఖర రెడ్డి మీద కొందరు మిత్రులు మాట్లాడు, చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన వయసులో పెద్దవారిని మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. వయసును గౌరవించాలి, ప్లస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వాస్తవం ఏందనేది కూడా ఆలోచన చేయాలి. చేయకుండా పల్లరాజశేఖర రెడ్డి గొప్పలు కాదు. మీ అందరికీ కూడా ఇప్పుడే మా విజయ్ గారు ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ జీవో కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు మా పల్లరాజశేఖర రెడ్డిని విమర్శించే స్థాయి కాదు. మన ఏజ్ గిడ్డను వాట్ ఫ్యాక్ట్ ఏందని సేకరించిన తర్వాత ఒక పేపర్ తీసుకొని ఈ జీవో కనుక 824 పల్లరాజశేఖర రెడ్డి గారు పెట్టలేదు, ఇది మేము తయారు చేసింది కాదు. ఈ పాత్రికేయులు బాగా ఎందుకంటే తీసుకెళ్ళాలి. జనగామ పట్టణంలో అందరు విద్యావంతులు ఎవరు ఈ జీవో ప్రకారంగా నిన్న మా పల్లరాజశేఖర రెడ్డి మీద వ్యంగ్యంగా మాట్లాడడం చాలా బాధాకరం. దయచేసి మీ స్థాయి ఏందో, మా పల్లరాజశేఖర స్థాయి ఏందో జనగామ ప్రజలకు తెలుసు. పల్లరాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆయన స్థాయి ఏంది, ఆయన మాట్లాడే విధానం ఏందో, వే ఆఫ్ విధానం ఏంది అందరూ తెలుసు. దయచేసి పల్లరాజశేఖర రెడ్డి మీద మాట్లాడేటప్పుడు మీ మాట విధానం మన